బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతూ ఉండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటబడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా నిరాకరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు 21 డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మహిళలను అవమానిస్తే సహించేది లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఎవరిని కాపాడదని చెప్పుకువచ్చారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతూ ఉండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటబడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరితో కలిపి 9పై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. అది దారుణమైన ఘటన చోటు చేసుకున్నామని చెప్పుకోవచ్చు. నగరంపాలెం పరిధిలో కృష్ణబాబు కాలనీలో ఏదైతే మంచినీళ్ళ కుళాయి దగ్గర ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇంటి పక్కన మంచినీళ్ళ కుళాయికి సంబంధించి మోటార్ బిగించొద్దని చెప్పి పలుమార్లు చెప్పినా సరే బిగించారని చెప్పి అక్కడ ఏదైతే కృష్ణపట్నం టీడీపీ ఒక నేత మహిళ అతి కిరాతకంగా దాడి చేయడం అయితే జరిగింది. ఆ దాడిలో ఆమె వస్త్రాలు సైతం కూడా ఓడదీసి ఆ మహిళ మీద కొంతమంది ఇతరాయలు కూడా వచ్చి దాడి చేయడం అయితే జరిగింది. ఈ దాడికి సంబంధించి కూడా అక్కడున్న స్థానికులు ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా స్థానికులు సైతం లెక్క చేయకుండా ఆ మహిళ పట్ల అతి కిరాతకంగా దాడి చేశారు. కొంత సమయానికి అయితే అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న కొంతమంది పెద్దలు వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఈ ఇలా దాడి చేయడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఆపిన తర్వాత ఆ గొడవ అయితే సర్దుమరిగిందని చెప్పుకోవచ్చు. ఆ గొడవకు సంబంధించి కూడా ఎవరైతే అతి కిరాతకంగా దెబ్బలు తిన్నారో మహిళలకు ఈ గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవ్ని కలవడం అయితే జరిగింది. గల్లా మాధవ్కి సంబంధించి పూర్తిగా గొడవకు సంబంధించి కూడా పూర్తిగా వివరించడం అయితే జరిగింది. ఆ వివరణ తీసుకున్న గల్లా మాధవ్ వెంటనే నగరంపాలెం సిఐకి ఫోన్ చేసి తక్షణమే ఈ బాధితురాలు కంప్లైంట్ తీసుకొని తక్షణమే ఎవరైతే టీడీపీ నాయకుడు అని చెప్పుకుంటున్నారో అతని మీద కూడా కేసు కట్టేసి ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి గల్లా మాధవి నగరంపాలెం సిఐకి అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తక్షణం ఎవరైతే తన్నులు తిన్నారో బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్
వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం కూడా 9 మంది దాడిలో పాల్గొన్నారు. ఈ 9 మందిని కూడా అదుపులో చూసుకున్నామని చెప్పి సిఐ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే ఆ మహిళ పట్ల అది దురుసుగా ప్రవర్తించిన ఒక ఇజ్రాయి ఆ టీడీపీ నాయకుడు అని చెప్పుకునే మల్లిబాబు అతనితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా వచ్చి ఆ మహిళని నడి రోడ్డు మీద బట్టలు తీసి మరి కొట్టడం కూడా అతి దారుణమైన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా హోంమంత్రి స్పందించి స్వయాన హోంమంత్రి గుంటూరు ఎస్పీకి ఫోన్ చేసి ఈ ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి హోంమంత్రి వంగలపూడి అనిత కూడా చెప్పడం జరిగింది. ఇదే ఘటనకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కూడా ఇటు మంత్రి లోకేష్, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే పార్టీల పేరు చెప్పుకొని ఇటు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళని ఉపేక్షించేది లేదు. తక్షణమే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద తక్షణమే కేసులు కట్టించి వాళ్ళని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదిక కూడా చంద్రబాబు ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పార్టీల పేరు చెప్పుకొని ఎలాంటి అఘాయిత్యాలు పాల్పడినా సరే, ఎలాంటి దౌర్జన్యాలు పాల్పడినా సరే వాళ్ళ మీద కూడా కేసులు కట్టమని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. మహిళల పట్ల ఇట్లా దురుసుగా ఎవరైతే ప్రవర్తించారో టీడీపీ నాయకుడు అని చెప్పుకునే మల్లిబాబు మీద కూడా కేసు కట్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇలా మహిళలకి అండగా ఉండే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు ఎవరు కూడా ఉపేక్షించవద్దు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పెట్టాల్సిందని చెప్పేసి ఇటు హోంమంత్రి కానీ, ఇటు మంత్రి లోకేష్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించడం జరిగింది. ఈ సంఘటన మొత్తం కూడా ఈ నెల 15వ తారీఖు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన అనంతరం కూడా మహిళ 16వ తారీఖున గల్లా మాధవిని కలిసి తన మీద జరిగిన దాడికి సంబంధించిన వీడియో కూడా చూపించడం జరిగింది. గల్లా మాధవి ఎమ్మెల్యే స్పందించి తక్షణమే నగరంపాలెం సీఐకి ఫోన్ చేసి ఇంత అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇజ్రాయిల్ కానీ, లేకపోతే మల్లిబాబుని కానీ, మల్లిబాబుతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటు పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇదంతా చూసుకున్నట్టయితే ఏదైతే మహిళ పట్ల ఎంత దురుసుగా ఎవరైనా ప్రవర్తించినా సరే ఉపేక్షించేది లేదని చెప్పి వంగలపూడి అనిత కూడా చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఆ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ఎవరైనా సరే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన, మహిళల్ని అసభ్యకరమైన పదార్థాలతో తిట్టినా సరే ఉపేక్షించేది లేదు. ఈ సంఘటన మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఏ పార్టీ అయినా సరే, చివరికి టీడీపీ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ మీద కూడా కేసులు కట్టి పార్టీని అడ్డం పెట్టుకునే ఎలాంటి అసంఖ్య కార్యకలాపాలకు కానీ, లేదా ఎలాంటి గొడవలకు పాల్పడినా సరే వాళ్ళని ఉపేక్షించవద్దు, వాళ్ళ మీద కేసు కట్టమని కూడా ఏపీ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.